ఈరోజు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చెక్మద్దూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల కంది ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం కింద చిక్మద్దూర్ గ్రామంలో తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 40 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వారం రోజులుగా గ్రామస్తులతో మమేకమై వ్యవసాయంపై, పరిశుభ్రత, ఆరోగ్యపరమైన అనేక రకాల విషయాలపై శాస్త్ర నిపుణులైన వ్యక్తుల ద్వారా సూచనలు, సలహాలు ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సంఘాల అధ్యక్షుడు డాక్టర్ కూనవేణు మరియు వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ఏడీ మనోజ్ కుమార్ మరియు హుసేన్ సార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ రమేష్ పద్మజ, నేషనల్ ఎన్ఎస్ఎస్ అవార్డు గ్రహీత పండుగ భానుతేజ, మాజీ సర్పంచ్ శ్రీశైలం సుభాన్ రెడ్డి, బాలరాజు, ధర్మరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ చివరి రోజు ముగింపు కార్యక్రమం చేసిన గొప్ప అతిథులకు, గ్రామస్తులకు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కి స్వాగతం, సుస్వాగతం. మొదటిగా నిత్యం సమాజ సేవకై తన టైంను వెచ్చించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు చాలా అరుదు. వాళ్ళు మనకు ఇప్పుడు ఇంత టైం కేటాయించి ఒక ఫోన్ లో వచ్చి మేమందరినీ కలవడానికి వచ్చినందుకు సర్వేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. క్యాంపు తరపు నుంచి, కళాశాల తరపు నుంచి. ఇప్పుడు మీ అమూల్యమైన సందేహాన్ని మా పిల్లలకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వినిపిస్తుంది అన్నమాట. మా ఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఎందుకంటే చాలా మంది నేను చూస్తుంటా, కానీ సేవ చేసేటువంటి వాళ్ళని చూస్తుంటే ఒక ముఖంలో ఒక అద్భుతమైన కళ ఉంటుంది. ఆ కళనే భారతదేశం యొక్క సంపద. ఆ సృష్టికర్తనే మీరైనటువంటి విషయాన్ని అయితే నేను మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. స్వర్గం నుంచి మలినరహితంగా చిక్మద్దూర్ అంటారు. చిక్మద్దూర్ నాగరికత మట్టుకు అది గ్రామం కాదు, గ్రామం కానే కాదు, అది ఒక పవిత్రమైన ప్రేమ దేవాలయమైనటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిక్మద్దూర్ ఉన్నటువంటి గ్రామం పొయ్యమ్మ ఎట్లుంటది అంటే ఏదో ఇక చేసేటువంటి దాని మీద ఉంటారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మ పోతలేరు. చిక్మద్దూర్ గ్రామ ప్రజలందరూ కూడా వినాలే, వీళ్ళు ఎవ్వరు కూడా పోతలేరు. వీళ్ళందరూ కూడా మీ గుండె లోపల ఒక అద్భుతమైనటువంటి గుడి కట్టుకునేటువంటి విద్యార్థులు మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అనే విషయాన్ని అయితే నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు 7 రోజులు నాకు తెలిసిన మట్టుకు తల్లిని మర్చిపోయారు, తండ్రిని మర్చిపోయారు. అంటే అంతకంటే ప్రేమించినటువంటి మీకు నిజంగా చేతులు జోడించి నమస్కరిస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఇంకోటి ఎన్ఎస్ఎస్ అనేటువంటి దాని మీద మనకు సర్టిఫికేట్ వస్తుందో, మనకి ఇదేదో పర్సంటేజ్ వస్తుంది అనేటువంటి దయచేసి దాని మీద మనం ఆలోచన చేసుకోవాలి. సేవ అనేటువంటి దాని మీద ఆలోచన చేసుకోవాలి. చాలా మందికి ఏమైంది మధ్యలో మనం చూస్తున్నాం, మీదికి సేవ అనేటువంటి ముచ్చట చెప్తాడు, లోపలంతా కుతుకుతుంది. నాకేంది, నాదేంది, నా పంచాయతీ ఏంది, నాకేం కావాలనేటువంటి ఆలోచన చేసుకుంటాం. దయచేసి ఈ సమాజాన్ని మార్చాలన్నా, దేశాన్ని మార్చాలన్నా ఎవరు మారుస్తారు? యువతరం మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు ఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటి మీరు ఏదైతే 7 రోజులకు సంబంధించినటువంటి నేర్చుకున్నారో మీ ప్రాంతాల్లో కూడా అద్భుతంగా చేసేటువంటి ప్రయత్నం. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ మధ్యన డబ్బుకు చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ప్రేమలు, ఆప్యాయతలు అనేది టీవీలలో చూస్తున్నాం, పేపర్లు అక్కడక్కడ వింటున్నాం తప్ప ఎవ్వరికి ప్రేమలు లేవు, ఎవ్వరు కూడా ఏ రకమైన ఇది లేదు. కానీ డబ్బే శాశ్వతం అంటారు. ఒకటి చెప్తున్నా, కనురెప్ప తెరిస్తే ఉయ్యాల, కనురెప్ప మోస్తే మనం ఇంకోటి మోయాలి. మనం జీవితంలో మనం ఏం తీసుకోవాలి.
ఏం తీసుకోము. కానీ మనం ఏమనుకుంటామంటే నా ఎంబడి అది వస్తుంది, నా ఎంబడి ఇది వస్తుంది, నా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అనేటువంటి ముచ్చట చెప్తారు తప్ప మన ఎంబడి ఏం రాదు. మనం చేసినటువంటి సేవా కార్యక్రమాలే చిరస్థాయి ఉంటాయి. ఆ చిరస్థాయి